కేబినెట్ విస్తరణకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోందని సమాచారం. మంత్రివర్గంలో ఉన్న 6 బెర్తుల కోసం అనేక మంది కాంగ్రెస్ నేతలు పోటీ పడుతున్నారు. అయితే సామాజిక సమీకరణలో ఎవరిని అదృష్టం వరించనుంది? పార్టీలో కష్టపడుతున్న వారికి ఫలితం దక్కేనా? ఇంతకీ రేవంత్ టీంలోకి వచ్చే ఆ సూపర్ 6 వ్యక్తులు ఎవరు అన్నదానిపై జోరుగా చర్చ జరుగుతోంది. పార్లమెంట్ ఎన్నికల తర్వాత తెలంగాణ కేబినెట్ విస్తరణ ఉంటుందని కాంగ్రెస్ నేతలు చెబుతూ వస్తున్నారు. అయితే సమయం వచ్చిందని కేబినెట్ విస్తరణకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోందని తెలుస్తోంది. కాగా తెలంగాణలో ప్రస్తుతం 119 నియోజకవర్గాలు ఉన్నాయి. ఉన్న నియోజకవర్గాల్లో 15% మందిని మంత్రివర్గంలోకి తీసుకోవలసి ఉంటుంది. ఆ లెక్క ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రితో పాటు 17 మందిని మంత్రివర్గంలోకి తీసుకోవచ్చు. ప్రస్తుతం కేబినెట్ లో సీఎంతో పాటు 11 మంది మంత్రులు ఉన్నారు. మరో 6గురినే మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశం ఉండడంతో పార్టీ నేతల్లో భారీ పోటీ నెలకొంది. కేబినెట్ విస్తరణలో తమకు అవకాశం వస్తుందని పలువురు ఎమ్మెల్యేలు ఆశగా ఎదురుచూస్తున్నారు. సామాజిక సమీకరణాల్లో కేబినెట్ బెర్త్ కన్ఫర్మ్ అవుతుందని మరికొందరు శాసనసభ్యులు ధీమాగా ఉన్నారు. అటు తమ సామాజిక వర్గానికి మంత్రిగా అవకాశం ఇవ్వాలని కుల సంఘాల నాయకులు ప్రెస్ మీట్లు పెట్టి మరీ డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు కేబినెట్ విస్తరణపై సీఎం రేవంత్ రెడ్డి కసరత్తు మొదలుపెట్టినట్టు సమాచారం. ఇవ్వబోయే 6 మంత్రి పదవులు కొత్త వారికి, యువకులకు ఇస్తే బాగుంటుందనే అభిప్రాయానికి ముఖ్యమంత్రి వచ్చినట్టు తెలుస్తోంది. వీరిని తన కిచెన్ కేబినెట్ గా మార్చుకునేందుకు రేవంత్ వ్యూహాలు రచిస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పుడున్న మంత్రుల్లో 4-5 మినహా మిగతా వారు పార్టీ లైన్ ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో గాని, ప్రభుత్వ నిర్ణయాలను ప్రజలకు వివరించడంలో గాని చొరవ తీసుకోవడం లేదని రేవంత్ భావిస్తున్నారు. ఈ లోటు కొత్త మంత్రులతో భర్తీ చేయాలని ఆయన ఆలోచిస్తున్నట్టు సమాచారం. కేబినెట్ సూపర్ 6 లో ఎవరెవరు ఉంటారనే చర్చ జోరందుకుంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ముదిరాజులకు మంత్రి పదవి ఇస్తారని సీఎం రేవంత్ బహిరంగంగా ప్రకటించారు. మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ఒక్కడే ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. అయితే ముదిరాజ్ సామాజిక వర్గాన్ని లీడ్ చేయగల వ్యక్తికి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇస్తే బాగుంటుందని ప్రభుత్వ పెద్దలు ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఆ వ్యక్తి ఎవరనే దానిపై ప్రభుత్వం సమాచారాన్ని సేకరిస్తున్నట్టు తెలుస్తోంది. అటు కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ను మంత్రివర్గంలోకి తీసుకుంటారనే టాక్ బలంగా వినిపిస్తోంది. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ వాయిస్ బలంగా వినిపించడం, సీఎం రేవంత్ రెడ్డితో పాటు అధిష్టానంతో ఉన్న మంచి సంబంధాల వల్ల ఆయనకు మంత్రిగా ఛాన్స్ దక్కుతుందని చెబుతున్నారు. ప్రభుత్వ విప్లుగా ఉన్న ఆది శ్రీనివాస్, బీర్ల ఐలయ్యకు ప్రమోషన్ ఇచ్చి మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశమూ ఉన్నట్టు తెలుస్తోంది. ఆది శ్రీనివాస్ తెలంగాణలో బలమైన మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. అటు కాంగ్రెస్ పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో చురుగ్గా ఉంటున్నాడన్న కారణంగా శ్రీనివాస్ కు ఛాన్స్ దక్కే అవకాశం కనిపిస్తున్నది. మరోవైపు బీర్ల ఐలయ్య సైతం పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం, పార్టీ లైన్ కు అనుగుణంగా ప్రెస్ మీట్లు నిర్వహించడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. కురుమ సామాజిక వర్గానికి తెలంగాణలో ఓటు బ్యాంక్ అధికంగా ఉండడంతో ఈయనకు అవకాశం దక్కే ఛాన్స్ ఉందంటున్నారు. ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన వారికి మంత్రివర్గంలో అవకాశం కల్పించాలని ప్రభుత్వ పెద్దలు ఆలోచన చేస్తున్నట్టు సమాచారం. దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ లేదా ఉమ్మడి ఖమ్మం లేదా ఉమ్మడి వరంగల్ జిల్లాలకు చెందిన లంబాడ ఎమ్మెల్యేలకు మంత్రిగా అవకాశం దక్కనుంది. ఇప్పటి వరకు ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలకు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేదు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి వెడ్మ బొజ్జుకు ఛాన్స్ దక్కే అవకాశం ఉంది. వెడ్మ బొజ్జు లాంటి వ్యక్తికి మంత్రి పదవి ఇవ్వడం ద్వారా సామాన్యులను మంత్రులుగా చేశామనే అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లొచ్చని రేవంత్ భావిస్తున్నారు. అటు ఉమ్మడి నిజామాబాద్ నుంచి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి లేదా ముస్లిం మైనార్టీ కోణంలో షబ్బీర్ అలీకి ఛాన్స్ దక్కే అవకాశాలున్నాయి. అలాగే భువనగిరి పార్లమెంట్లో కాంగ్రెస్ గెలుపుతో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి సైతం మంత్రివర్గంలో ఛాన్స్ ఉంటుందని ఇప్పటికే ఆయన సన్నిహితులు ప్రచారం చేస్తున్నారు. అటు కాంగ్రెస్ పార్టీకి వీర విధేయుడిగా ఉన్న అద్దంకి దయాకర్ కి మంత్రి పదవి దక్కే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఇప్పటికే అనేక అవకాశాలు ఆయన నోటి దాకా వచ్చి చేజారిపోయాయి.
అంతేకాకుండా అద్దంకికి మంచి పదవే ఇస్తారని ఇటీవల ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అదే సందర్భంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలుగా ఉన్న వాళ్ళకే మంత్రి పదవి ఇవ్వాలని ఏముంది? ముందు పదవిచ్చి 6 నెలల్లో ఎమ్మెల్సీ చేయొచ్చని పలుమార్లు అన్నారు. దీంతో అద్దంకికి మినిస్టర్ బెర్త్ కన్ఫర్మ్ అని తెలుస్తోంది. ఖాళీగా ఉన్న 6 కేబినెట్ బెర్తుల కోసం దాదాపు 10 మంది నేతలు పోటీ పడుతున్నారు. సామాజిక సమీకరణాలను బేరీజు వేసుకుని కేబినెట్ కూర్పుండే అవకాశముంది. మొత్తంగా రేవంత్ టీంలోకి వచ్చే ఆ సూపర్ 6 వ్యక్తులెవరో త్వరలో తేలనుంది.